నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భూలోకంలో ధర్మానికి భంగం కలిగినప్పుడు ధర్మ సంస్థాపనకు తాను ఉద్భవిస్తానని భగవంతుడైన శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. గీతలో చెప్పినట్టుగా భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి ఈ సృష్టి అంతటిలో తాను వ్యాపించి ఉన్నానని నిరూపించాడు. అలాగే చర స్థిర జడ పదార్థాలన్నింటి యందు వ్యాపించి ఉన్న భగవంతుడు అశ్వత్థ వృక్షంలో తాను నివసిస్తానని తెలిపాడు. దానికి నిదర్శనంగా అశ్వత్థ వృక్షంలో శ్రీమన్నారాయణుడు కొలువుతీరిన పుణ్య ప్రదేశం విదురాశ్వత్థం. కర్ణాటక రాష్ట్రం చిక్బళ్ళాపూర్ జిల్లాలో ఉన్న ఈ ధామం అత్యంత మహిమాన్వితమైనది. ఇవాల్టి తీర్థయాత్రలో విదురాశ్వత్థంలోని శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి ఆలయ విశేషాలను తెలుసుకుందాం రండి. అశ్వత్థ నారాయణ వృక్షం మైత్రేయ మహాముని నుంచి విదురుని వరకు పోషింపబడింది. ఆ కారణంగా ఈ క్షేత్రానికి విదురాశ్వత్థ నారాయణ అనే పేరు వచ్చిందని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపేణ అగ్రతః శివరూపాయ వృక్షరాజాయతే నమః అంటూ అశ్వత్థ వృక్షమును వేదాలు కొనియాడుతున్నాయి. ఆ వృక్షరాజం మీద నిత్యము దేవతలు కొలువై ఉంటారని వేదోక్తి. అలాగే శ్రీమన్నారాయణుడు తన భక్తుడైన విదూరుణ్ణి అనుగ్రహించి అతని అభీష్టం మేరకు లోక కళ్యాణార్థం అశ్వత్థ వృక్షంలో కొలువయ్యాడు. ఆ మహిమాన్విత దివ్య క్షేత్రమే విదురాశ్వత్థ క్షేత్రం. అత్యంత మహిమాన్విత ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అశ్వత్థ నారాయణుడిగా పూజలందుకుంటున్నాడు. పురాణ మరియు విశేషమైన చారిత్రక ప్రాశస్త్యం గల ఈ దివ్య క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని చిక్బళ్ళాపూర్ జిల్లాలోని గౌరీబిదనూరు తాలూకాలో కలదు. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ దివ్యాలయాన్ని చేరుకోవటానికి దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో హిందూపురం వరకు వచ్చి అక్కడి నుంచి నేరుగా బస్సులో ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రానికి చేరుకునే మార్గం భక్తులకు ఓ మధురమైన అనుభూతి మిగులుస్తుంది. ఈ దివ్య క్షేత్రానికి చేరుకున్న భక్తులు శుచి శుభ్రతలు పాటిస్తూ ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణ సముదాయాల నుంచి పూజా ద్రవ్యాలను సేకరించుకుంటారు. అనంతరం ఓం అశ్వత్థ నారాయణాయ నమః అంటూ ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయ ప్రాంగణమంతా విశాలంగా ఉండి చక్కటి ప్రశాంత వాతావరణానికి వేదికలా దర్శనమిస్తుంది. ఇతర ఆలయాలకు మళ్ళే కాకుండా ఈ ఆలయం భిన్నంగా వైవిధ్యంగా కానవస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఎక్కడా ధ్వజస్తంభం కనిపించదు. అయితే ఆలయ ప్రాంగణమంతా సర్పాకృత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శిలలతో అదో శిలాక్షేత్రంగా కానవస్తుంది. ఆలయ ముఖద్వారంపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మూర్తులు సప్తవర్ణాకృతంగా దర్శనమిస్తాయి.
ఆలయ ముఖద్వారం పక్కన శ్రీ బలమురి గణేష్ చిన్ని మందిరం కానవస్తుంది. తొలి పూజలందుకునే ఆ విఘ్న నాయకుణ్ణి ఆలయానికి వచ్చిన భక్తులు భక్తితో సేవించుకుంటారు.